మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వల్ల కావలి ప్రజలకు తీవ్ర నీటి కష్టాలతో సతమతమవుతున్నారు. లక్షలాది మంది జనాభా ఉన్న పట్టణంలో 40 వార్డులకు రోజులకు కేవలం 16 నీటి ట్యాంకర్లు మాత్రమే సప్లై చేస్తూ అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. ట్యాంకర్ వచ్చినా మాకు నీళ్లు సరిగ్గా పట్టట్లేదు. రెండోసారి మూడోసారి ఒక్కోసారి 4 రోజులు కూడా రావట్లేదు. మాకు ట్యాంకర్ సరిగ్గా వేయట్లేదు. వచ్చేటట్టు చూడండి. అది కూడా కాక ఇప్పుడు వాటర్ పైప్ లైన్ వేసారు, ఇప్పుడు దాకా పనులు ఏం జరగలేదు. ట్యాంకర్ కొన్నా వాళ్ళు ట్యాంకర్లు అడిగితే మాకు సరిగ్గా సమానం కూడా చెప్పట్లేదు. ఎవరు చెప్పుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఇంద్రమ్మ కాలనీ ట్యాంకర్ వచ్చినా ఇక ఎమ్మెల్యే ఆదేశాలను సైతం లెక్క చేయకుండా ప్రశ్నించిన ప్రజలపై ఎవరికైనా చెప్పుకోండి అంటూ అధికారులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. पानी आना नहीं है हमारा साइड है। हमना 2 टैंकियां वैसा ले लेकर आते हैं इधर 2 ड्रम से ज्यादा डालना नहीं। हमना पानी जरूरत पड़ता है, हमना पानी भेजाओ मकान नहीं। हमना पानी आना नहीं है हमारा साइड है। हमना ఇక కనీసం 2 రోజులకు ఒక్కసారి వచ్చే నీటి ట్యాంకర్ను కూడా ఆపేస్తామంటూ బెదిరిస్తున్నారని ఇందిరమ్మ, బుడంకుండ, పెంకుల ఫ్యాక్టరీ కాలనీ వాసులు ఐ న్యూస్ ముందు తమ గోడు వెళ్లబూసుకున్నారు. ఇంద్రమ్మ కాలనీ ట్యాంకర్ 3 రోజులకు ఒకసారి 4 రోజులకు ఒకసారి వస్తుంది. అవి వచ్చినా కూడా ఒక 2 డ్రమ్ములు పెడుతున్నారు. ఆ 2 డ్రమ్ములు పట్టేదానికి కూడా పెద్ద గొడవలు అయిపోతున్నాయి. ఇక్కడ మాకేం నీళ్ళు సరిపోవట్లేదు. ఇక్కడ మాకు ఇక్కడ బావులు లేవు, బోర్లు లేవు, మాకు నీళ్ళ వసతి లేదండి. ఇక్కడ మేము నీళ్ళకి చాలా ఇబ్బంది పడతా ఉన్నాం. 2 డ్రమ్ముల నీళ్ళు అన్నిటికీ వాడుకోవాలంటే ఇప్పుడు 2-3 రోజులు వాడుకోవాలంటే ఎట్ట వాడుకోవాలి? నీళ్ళకైతే చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడు ఉన్న వాళ్ళంటే బోర్లు వేయించుకుంటున్నారు, మా బోటోళ్ళు ఏం చేయాలి? నీళ్ళకి చాలా ఇబ్బంది అయిపోతుంది. దయచేసి మాకు